హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసింది. ఈ టార్గెట్ను ఛేదించేందుకు టీమిండియా శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేశారు. రోహిత్ శర్మ 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ అండ్ విరాట్ కోహ్లీ కలిసి మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. శుభ్మన్ గిల్ 52 బంతుల్లో 46 పరుగులు చేశాడు. అందులో 7 4లు సాధించి ఉన్నాడు. ఈ దిశలో 17వ ఓవర్లో 3వ బంతికి శుభ్మన్ గిల్ ఆబ్రర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ టైంలో శుభ్మన్ గిల్ అవుట్ అయ్యి గ్రౌండ్ నుంచి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు బౌలర్ అయినటువంటి అబ్రార్ అహ్మద్ శుభ్మన్ గిల్ని అక్కడి నుంచి వెళ్ళు అన్నట్టుగా ఎగతాళి చేశాడు. పాకిస్తాన్ బౌలర్ అయినటువంటి అబ్రార్ అహ్మద్ చేసినటువంటి ఆ సైకిల్ అనేవి శుభ్మన్ గిల్కి అలానే మన టీమిండియా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కోపం తెప్పించేలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ వీడియో అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దానికి రివెంజ్గా పాకిస్తాన్ టీం మీద విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 42.3 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ టీం మీద విరాట్ కోహ్లీ చేసిన సెంచరీతో కలిపి ఐసీసీ ఈవెంట్స్లో టోటల్గా 82 సెంచరీలు విరాట్ కోహ్లీ సాధించాడు. అండ్ అతి తక్కువ మ్యాచ్లలో 14,000 పరుగులు సాధించిన ప్లేయర్గా కూడా రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్ గెలవడంతో మన టీమిండియా సెమీస్కి చేరుకుంది. పాకిస్తాన్ టీం ఎలిమినేట్ అయిపోయింది ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. విరాట్ కోహ్లీ సాధించిన మరో రికార్డు ఏమిటంటే ఈ మ్యాచ్తో కలిపి విరాట్ కోహ్లీ ఐసీసీ ఈవెంట్స్లో పాకిస్తాన్ టీం మీద ఇప్పటివరకు కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు 5 అందుకున్నాడు. ఏ ప్లేయర్ కూడా ఒకే టీం మీద 5 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోలేదు. ఈ మ్యాచ్తో ఈ ఘనత విరాట్ కోహ్లీకి దక్కింది. విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే, రికార్డులన్నీ కూడా తన పేరు మీదే ఉంటాయి. సో ఇది గైస్ ఓవరాల్గా ఇవాళ వీడియో అయితే పాకిస్తాన్ టీం మీద విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీ ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలపండి. సో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. సో ఇలానే మీరు డైలీ క్రికెట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తాళం పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.